సో హలో ఎవ్రీవన్. వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్. సో బేసికలీ ఏదైతే మన ఎస్ఎస్సి సీజీఎల్ 2026 ఎగ్జామినేషన్ అనేది ఉందో దాని యొక్క Tier 1 డేట్స్ అనేవి కన్ఫర్మ్డ్‌గా మనకు తెలిసిపోయాయి. సో ఇదొచ్చేసరికి ఏంటంటే ఒక రూమర్ అనేది నడుస్తుంది. సో ఆ రూమర్‌ని బేస్ చేసుకొని అండ్ దీంతో పాటు ఇందులో ఏవైతే డేట్స్ అనేవి మనకు తెలిసాయో అదేంటంటే 100% పూర్తిగా 100% అంటే కాదు. అప్రాక్సిమేట్‌లీ 90-95% ఒక ఫీజిబుల్ డేట్ రేంజ్ అనేది మనకు కనిపిస్తుంది. అంటే ఈ డేట్స్‌లో ఎగ్జామినేషన్ జరిగే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది. సో, ఆ డేట్స్ అనేవి ఏంటి అనేది మనం చూద్దాం. అండ్ దాంతో పాటు మన సీజీఎల్ ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుంది అని చూద్దాం. సో, బేసికల్లీ మన నోటిఫికేషన్‌లో వచ్చేసరికి ఎగ్జామినేషన్ ఆగస్ట్, సెప్టెంబర్‌లో జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. అది ప్రాపర్‌గా కరెక్ట్‌గా వాళ్ళు చెప్పారు. అవునా? సో, దీని ప్రకారంగా ఆగస్ట్ ఎండింగ్‌లో లేదా ఆగస్ట్ మిడ్‌లో మనకేంటంటే ఎగ్జామ్ స్టార్ట్ అవ్వాలి. సెప్టెంబర్ వరకు వెళ్ళాలి. కానీ ఇలా జరగదు. ఎగ్జామినేషన్ ఇలా జరగదు. ఎందుకంటే మీకు కూడా తెలుసు ఏవైతే దీనికంటే ముందొచ్చిన నోటిఫికేషన్స్ వాటి యొక్క ఎగ్జామినేషన్స్ అనేవి ఉన్నాయి. కానీ అలా అని చెప్పేసి పూర్తిగా దీన్ని నెగ్లెక్ట్ చేయలేం. అంటే వీళ్ళు ఏదైతే షెడ్యూల్ ఇచ్చారో దాన్ని ప్రాపర్‌గా ఫాలో చేసే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో, దాన్ని బేస్ చేసుకొని మన ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఏవైతే పెండింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయో అవి ఒక్కసారి చూద్దాం. సో, సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ 7థ్ ఆగస్ట్‌న వీళ్ళు కండక్ట్ చేయడానికి ఏంటంటే ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బుక్ చేశారంట మనకు తెలిసింది. దీని తర్వాత స్టెనో ఎగ్జామినేషన్ 25థ్ ఆఫ్ ఆగస్ట్ నుంచి, దాని తర్వాత కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్ ఎగ్జామినేషన్ 3 సెప్టెంబర్ నుంచి అండ్ దాని తర్వాత ఏదైతే చాలా మంది స్టూడెంట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో, వెయిట్ చేస్తున్నారో సీజీఎల్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 23 లేదా 25థ్ ఆఫ్ సెప్టెంబర్. 23 సెప్టెంబర్ లేదా 25థ్ ఆఫ్ సెప్టెంబర్‌న స్టార్ట్ అయ్యి 8థ్ ఆగస్ట్ వరకేంటంటే వెళ్తుంది. ఇది ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకేనా? సో, మీరు ఈ రోజు నుంచి గనక తీసుకున్నా కూడా మీ దగ్గర అప్రాక్సిమేట్‌లీ ఒక 55-60 డేస్ టైమ్ అనేదుంది. ఖచ్చితంగా మీ దగ్గర 60 డేస్ టైమ్ ఉంది. సో, ఒకవేళ మీరు ఇన్ని రోజులు కొద్దిగా స్లైట్‌గా మీరేంటంటే స్లాక్ గనక చేస్తూ ఉంటే, అంటే ప్రిపరేషన్ అనేది చేయకుండా అటు ఇటు తిరుగుతూ గనక ఉంటే, అంతగా సీరియస్‌గా ప్రిపేర్ కాకపోతే ఇప్పుడు కూడా మీ దగ్గర ఛాన్స్ అనేది ఉంది. మీరేం చేయొచ్చు, ఇప్పటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. మంచిగా ఏంటంటే ప్రిపేర్ అవ్వండి. ఏవైతే మీరు సబ్జెక్ట్స్‌లో వెనకబడి ఉన్నారో దాన్ని ఒక్కసారి రివైజ్ అయితే చేయండి. సో, ఒకవేళ మీరు రివిజన్ అనేది చేయాలనుకుంటే మీరు మా టైటన్స్ బ్యాచ్ అనేది తీసుకోవచ్చు. సో, మీరు చేయాల్సిందల్లా వచ్చేసరికి మా యొక్క తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ డౌన్‌లోడ్ అనేది చేయండి. సో, మీకు ప్లే స్టోర్‌లో ఉంటుంది. సో, డౌన్‌లోడ్ చేసి టైటన్స్ బ్యాచ్‌లో మీరు ఎన్రోల్‌మెంట్స్ అనేవి తీసుకోవచ్చు. సో, దీని యొక్క ఫీజ్ అనేది ఓన్లీ చాలా అంటే చాలా బేర్ మినిమమ్‌గా మేము 999 ఫర్ 9 మంత్స్ అనేది పెట్టడం జరిగింది. సో, ఇది మీ రివిజన్‌కి ఏంటంటే చాలా వరకు హెల్ప్ అనేది అవుతుంది. ఓకేనా? సో, ఇది ఈ వీడియోలో ఖచ్చితంగా సీజీఎల్ ఎగ్జామినేషన్ అయితే థర్డ్ వీక్ ఆఫ్ ద సెప్టెంబర్. సెప్టెంబర్ థర్డ్ వీక్‌లో ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. అది 23 స్టార్ట్ అవుతుందా? 21 స్టార్ట్ అవుతుందా? 26 స్టార్ట్ అవుతుందో తెలీదు. బట్ థర్డ్ వీక్‌లో అయితే ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. అండ్ ఆగస్ట్ వరకు ఎగ్జామినేషన్ నడుస్తుంది. సో, మీ ఎగ్జామినేషన్ ఎప్పుడు పెడుతుంది? ఏంటి? అని చెప్పేసి మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం గదా! కొంతమంది మంచిగా అంటే చాలా చాలా లక్కీ ఫెలోస్ ఉంటారు. వాళ్ళకేంటంటే ఫస్ట్ రోజే ఎగ్జామ్ పడుతుంది. సో, అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. లేదు సార్ నేను అందరికంటే అదృష్టవంతుడిని నేనే. నాకేంటంటే లాస్ట్ డే ఎగ్జామ్ పడుతుందని చెప్పేసి అలాగా ఎవరైనా అనుకుంటూ ఉంటే వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా మీ యొక్క ఒపీనియన్స్ అనేవి షేర్ చేయండి. అండ్ దీంతో పాటు ఏదైతే నేను ఇక్కడ డేట్ అనేది చెప్తున్నానో ఇది 100% కరెక్ట్ కాకపోవచ్చు. బట్ నేనైతే దీన్ని 99.99% నమ్ముతున్నాను. ఎందుకంటే ఇదొక ఫీజిబుల్ రేంజ్ అన్నమాట. ఎందుకంటే ప్రీవియస్‌గా ఏవైతే పెండింగ్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయో అవన్నీ కండక్ట్ చేసుకుంటూ వస్తే ఈ టైమ్ అయితే ఖచ్చితంగా పడుతుంది. ఓకేనా? సో, ఇక్కడితో ఈ సెషన్ అనేది ఎండ్ అవుతుంది. ఈ వీడియో ఎండ్ అవుతుంది. థాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్‌కమింగ్ సీజీఎల్ 2026 ఎగ్జామినేషన్.